Glad to see you again for the class. So, GJC college madam. Okay, no need of your introduction. Our leader gurinchi nuvvemana cheptava, some brief words. No madam. Okay, any student? ఈ రోజు స్పెషాలిటీ కోసం ఎవరైనా చెప్పొచ్చు. శివాజీ గారి జయంతి లేదంటే రథసప్తమి గురించి, ఈ రోజు ఆస్పీషియస్ డే గురించి ఎవరైనా చెప్పొచ్చు. సో ఎవరు చెప్తారో హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. Hi madam, good morning ma'am. good morning. Myself Sai Ganesh from GJ College Santakaldi. Yes, Sai Ganesh. Today is Shivaji Chhatrapati Jayanti. ఇతను పశ్చిమ భారతదేశ మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించారు సార్. ఇతను పూణే జిల్లాలో జూట్నూరు పట్టణంలో జన్మించారు. విజయబాయి పుణ్య దంపతులకు జన్మించారు సార్. అండ్ వ్యవసాయ భూస్లే కులానికి చెందినవాడు. Ganesh, ఓకే సార్. your answer is valid, but there is some resound. Next time when you are answering, please make sure that no one is beside you. ఇంకొకరు డివైస్ తో క్లాస్ వింటున్నట్టు అది వస్తుంది అన్నమాట. నువ్వు చక్కని ఆన్సర్ చెప్తున్నా సరే వినటానికి ప్లెసెంట్ గా ఉండటం లేదు. ఇట్ ఈస్ సేమ్ ఫర్ ఆల్. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఆన్సర్ చెప్తున్నారు మీ పక్కన ఇంకొకరు డివైస్ లో అది డిస్టర్బెన్స్. ఎస్, గుడ్ మార్నింగ్. My name is Keshanti. Shanti. రథసప్తమి అంటే సూర్యుని పుట్టినరోజు. ఓకే. ఆ రోజు చిక్కుడుకాయలతో జిల్లేడు ఆకులతో రథాన్ని తయారు చేస్తారు. గుడ్. మామూలుగా అయితే సూర్యుడికి పళ్ళు లేవని చెప్పి మెత్తటి పాయసం తయారు చేసి పెడతారు. ఓకే. Culture and tradition, right? See, we should be like a torch bearer. No, in class 10 you must have studied. Class 10 మీరు చదువుకుంటున్నప్పుడు యూనిటీ అండ్ డైవర్సిటీ లెసన్ మీరు చదివారా? మీరు క్లాస్ 10 ఇంగ్లీష్ లో చదువుకుంటున్నప్పుడు. అండ్ there is one paragraph, the last paragraph says, you know, the people of India or people related to or belonging to our continent, we are very rich in our culture and heritage. మనకి చాలా కల్చర్ ఉంటుంది, మన ట్రెడిషన్స్, మన యొక్క ఆచార వ్యవహారాలు కానీ చాలా రిచ్. సో వాట్ వీ ఆర్ సపోజ్ టు డూ, వీఆర్ సపోజ్ టు లెర్న్ దెమ్ అండ్ క్యారీ ఫార్వర్డ్. మనం అవి తెలుసుకొని మనం వాటితో అలా మన జీవితాన్ని సాగించాలన్నమాట. రానున్నటువంటి తరాలకి మనం వాటిని అందించాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందనంటే వీఆర్ లెడ్ ఎస్ట్రే బై ద వెస్టర్న్ కల్చర్. వీఆర్ లెడ్ ఎస్ట్రే. మనం ఏంటంటే ఇప్పుడు మోడర్న్ ట్రెండ్ అని చెప్పుకొని లేకపోతే వెస్టర్న్ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోయి మనం వాటిని మర్చిపోతున్నాం. సో లెట్ us not do that. చూడండి మ్యామ్ ఎంత చక్కగా చెప్పారు. సో ఎవ్రీ గర్ల్ ఎవ్రీ బాయ్ షుడ్ నో దట్ మనం ఏం చేయాలి. మన యొక్క ప్రతి పండక్కి ఒక రీజన్ ఉంటుంది, ప్రతి పండక్కి ఒక బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఉంటుంది. దాన్ని ఎందుకు జరుపుకుంటాం మనకు తెలుస్తాయి. అవన్నీ మనకు తెలియాలి. మన యొక్క సంస్కృతి, మన యొక్క సాంప్రదాయం, మన రిచ్నెస్ మనం కంటిన్యూ చేయాలి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ హూ రెస్పాండెడ్ ఇన్ చాట్ బాక్స్ ఆల్సో విత్ యువర్ వ్యాలిడ్ ఆన్సర్స్. మనం అంటే మీకు ఇంగ్లీష్ సెషన్స్ లో, ఓకే లెట్స్ మేక్ ఇట్ అ పాయింట్ హియర్ ఆఫ్టర్. ఇంగ్లీష్ లో రోజు మీరు న్యూస్ వింటున్నారు, న్యూస్ చెప్తున్నారు కదా.
సో మనం ఏం చేద్దామనంటే మన పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్లో రోజుకి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది అనమాట. ఓకేనా? రోజుకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మేబీ as someone said today we also remember ఛత్రపతి శివాజీ అని. సో ఇలాగా మనకి పేట్రియాట్స్ గురించి కానీ, దేశ నాయకుల గురించి కానీ, ఏదైనా మన పండుగల గురించి కానీ, మన ఆచార వ్యవహారాల గురించి కానీ, ఓకే, ఆ రోజు ఏదైతే మనం జరుపుకుంటామో దాని గురించి మనం మాట్లాడదాం. రోజు మొదటి 5 minutes. షల్ వి డూ దట్? దీనికి మీరు ప్రిపేర్ అయ్యండి. ఓకే, మేము అడిగిన తర్వాత ఇది ఉందా అది ఉందా అని కాదు. యూ హ్యావ్ నెట్. మీతో అమ్మ నాన్నలతో మీరు మాట్లాడితే వాళ్ళు చెప్తారు, మీ టీచర్స్ మీరు మాట్లాడచ్చు. అండ్ వీ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ పీపుల్ రెస్పాండ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, రైట్? ఇంగ్లీష్ లో మాత్రమే మాట్లాడడానికి ట్రై చేయండి, మీకు తెలిసిన చిన్న చిన్న విషయాలు కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సన్ గాడ్ అనుకున్నా, టుడే వీ కమెమరేట్ ద గాడ్ ఆఫ్ సన్. ఓకే, టుడే ఈస్ అన్ ఆస్పీషియస్ డే ఫర్ సన్. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు వర్షిప్ హిమ్. ఇలా ఏమైనా చిన్న చిన్న పదాలు ఉపయోగించి మీరు సెంటెన్సెస్ తయారు చేసి మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది. దిస్ ఇస్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. మ్యామ్, లెట్ us play that video, ma'am. Okay. Yes, sir. The previous video, yesterday's video, sir. ఇప్పుడు నేను మార్నింగ్ మీకు లింక్ షేర్ చేశాను. Okay, sir. Please wait a minute. Yes, ma'am. Students, Yes, sir. Just a minute. ma'am, volume also please check, ma'am. Yes. Shall I play again or closer? Ma'am, close it. We will discuss and then we will play it again. Just
Good. At least some people understood what it is. Huh? See, students, English movies కానీ ఇవి చూస్తుంటారు కదా, డబ్బింగ్ మూవీస్ అలాంటివి. And I told you the introduction of the video. The video is going to speak about good presentation and bad presentation. What should be done and what should not be done when you are trying to present. So అది చాలా క్లియర్ గా అక్కడ మనకి విత్ యాక్షన్ అండ్ సమ్ వర్డ్స్ ఆల్సో యూ కుడ్ హావ్ సీన్ ఆన్ ద స్క్రీన్, రైట్? ఏదైనా మనం ఒక వీడియో ప్లే చేసినప్పుడు వర్డ్స్ వినపడాలి లేదు, మనం చూసినా మనం కొంత గ్రాస్ప్ చేయగలం. వీఆర్ దట్ కేపబుల్, మనలో అంత నాలెడ్జ్ ఉంది, మనలో అంత శక్తి ఉంది. సో ట్రై టు యాక్టివ్లీ పార్టిసిపేట్. ఉదయ్ కుమార్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. సారీ, ఉదయ్ కిరణ్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు. ఉదయ్ కిరణ్, నేను అన్మ్యూట్ చేస్తున్నా, నిన్ను మాట్లాడు. ఉదయ్ కిరణ్. He left, sir. He left. Okay. So anyway, let's continue with the discussion. So as someone has already mentioned, it is about good presentation versus bad presentation. So who will tell me the qualities of a good presentation? The qualities of a good presentation. So మీరు ఇప్పుడు చూసినటువంటి వీడియో ద్వారా అందులో you saw two main characters, right? ఒక woman and there is a man. Okay, so woman's character portrayed the good presentation skills. The man's character portrayed the bad presentation skills. So woman ఆ రోల్ మీరు చూస్తున్నప్పుడు ఆవిడ ఏమేమైతే చేస్తారో అవి మనకి గుడ్ ప్రెజెంటేషన్ కింద వస్తాయి అన్నమాట. సో ఆవిడ చేసినవి ఏంటి, అతను చేసినవి ఏంటి, సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి? హూ ఈస్ రెడీ టు డిస్కస్? ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ న్యూ పీపుల్, ఇంతవరకు చెప్పని వాళ్ళు చెప్తే బాగుంటుంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. యూ రేజ్డ్ యువర్ హ్యాండ్ ఆల్రెడీ. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్. కాలేజ్ గర్ల్స్, శ్రీకాకుళం. Good morning, sir. Good morning, sir. Leelavat, I'll give you a chance. Let's hear from Government Junior College Girls, Srikakulam. Yes, ma'am. Good morning, sir. Yes, good morning. Government Junior College Girls, please speak. Chance istanu. Okay, I'll give you a chance afterwards. Good morning, sir. Yes. Good morning, ma'am. Please start. Continue. Importance of good presentation, sir. Yes. My name is Deborah, sir. Spell your name, please. Deborah, sir. Spelling cheppamma. Dibora. Okay, Deborah. Fine. Start. సార్ అక్కడ మనం చూసిన వీడియోలో సార్ ఆ అమ్మాయి లేజీగా ఉండి లేట్ గా పనులు చేస్తూ ఉండే సార్. ఎవరు అమ్మాయా? అవును సార్. ఓకే. అక్కడ ఉన్న అబ్బాయి వచ్చి ఫాస్ట్ గా తన పని తాను ఫాస్ట్ గా చేసుకొని వెళ్ళిపోతాను. ఓకే, గుడ్. సో దట్స్ యువర్ అబ్జర్వేషన్, రైట్? ఐ అగ్రీ. yes sir. Okay, good. Thank you, Deborah. Thank you. Yeah. Thank you, sir. Leelavat, mute yourself and talk. Sir, good morning, sir. Good morning. Sir, I am Varapala Navyanani. I am Say- senior college Srikakulam. Amma, please say your name. Varapala Navyanani, sir. Navya. Okay, ma, Navyanani. Fine. Continue. సార్ ఇక్కడ వస్తే ఆమె అబ్బాయి ఇద్దరు కలిపి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు సార్. ఆమె స్లోగా చేసిన ఆ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసింది సార్. ఈ అబ్బాయి ఏమో కొద్దిగా వర్క్ చేయకుండా గాబరగా చేస్తున్నాడు వర్క్. అది కంప్లీట్ అవ్వలేదు అబ్బాయిది, ఆమెది కంప్లీట్ అయింది సార్. స్లోగా చేసినా సరే కంప్లీట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసింది సార్. Good. వాళ్ళ సార్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్ పూర్తి చేసింది సార్. Right. తను చెప్పమ్మా. అతను అంటే తొందరగా చేయలేకపోయారు.
ఈమె స్లోగా చేసినా చేసింది సార్, కంప్లీట్ చేసింది. Okay. Good. Good, Navyarani. Good points from you. We will discuss again. Okay, thank you. Okay, there is one ID named D. Please share your ideas. Unmute చేసుకొని మాట్లాడమ్మా. Good morning, sir. Yes. My name is K. Shanti. Yes, Shanti, yes. I'm studying in first year Girls Junior College, Razam. Okay. My principal madam name is Rajlakshmi. Yeah. ఈ వీడియోలో వచ్చేసి అమ్మాయి ఏమో ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడు చేస్తూ గుడ్ ప్రెజెంటేషన్ ఇస్తూ తన ప్రాజెక్ట్ వర్క్ ని కంప్లీట్ చేసింది. Excellent. Good. కానీ ఆ అబ్బాయి మాత్రం ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడు చేయకుండా బద్ధకస్తుడిలా ఉంటూ ప్రాజెక్ట్ ని లేట్ గా చేస్తూ కంగారు పడుతూ అన్నిటిని వేస్ట్ చేసాడు. Great, my great. ఆ వీడియో నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేస్తూ వాయిదా వేయకుండా గుడ్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి ఎక్కడున్నా సరే. Okay. ఇది నేర్చుకున్నాను సార్. Great, ma, great. Good. Thank you, Shanti. చాలా చక్కగా చెప్పావు. థ్యాంక్ యూ సార్ దిస్ ఆపర్చునిటీ. Shanti, ట్రై అగైన్. ఇలా బాగా చెప్పాలి నువ్వు. బాగా who want to talk ani. Those people who want to talk, please raise your hand. Okay. We will be able to locate you easily and we will give you chance. Ma'am, let's play again, ma'am. Okay, ఇంకోసారి మనం ప్లే చేద్దాం అది. So thank you, ma'am. We'll start with GJC Techly. GJC Techly, please mute yourself and you talk.
GJC technically you are ready? Okay, Sanapala Krishnaveni ma'am, students. Lakshmi, మాట్లాడతావా? Dhanalakshmi, you're talking. If you're ready to interact with us, please. హలో సార్. Yes. హలో సార్. Yes, ma'am. వినిపిస్తుందమ్మా. సార్ శ్రీకాకుళం రాజం గవర్నమెంట్ జూనియర్ కళాశాల సార్. ఓకే. నా పేరు ఎం ధనలక్ష్మి, బైపీసీ తెలుగు మీడియం సార్. ఓకే. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు సార్. గుడ్ మార్నింగ్. కాన్ఫిడెన్స్ వల్ల మనం హలో చెప్పమ్మా, వినిపిస్తుంది. ధనలక్ష్మి చెప్పు. ధనలక్ష్మి వినిపిస్తుంది. కాన్ఫిడెన్స్ వల్ల మనం ఏదైనా సాధించగలం కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏది సాధించలేం సార్. గుడ్. ఈ వీడియో ద్వారా నాకు అది అర్థమైంది సార్. ఓకే మా, గుడ్. థ్యాంక్ యూ సార్. గివ్ ఇట్ మీ ఆపర్చునిటీ. ఓకే. కృష్ణవేణి మ్యామ్ స్టూడెంట్స్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. కృష్ణవేణి మ్యామ్ స్టూడెంట్స్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఇస్ పల్లవి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫ్రమ్ రాజం. yes పల్లవి. సార్ ఫస్ట్ అమ్మాయి టాపిక్ లో స్లోగా చేసింది, స్లోగా మైండ్ ప్రెస్ తో క్లీన్ గా చెప్పింది. కానీ ఆ అబ్బాయి చాలా కంగారు పడిన ప్రయోజనం రాలేదు. గుడ్. నిదానంగా అమ్మాయి చెప్పింది సార్. చెప్పిన ప్రెజెంటేషన్ చాలా బాగా ఇచ్చింది. అబ్బాయి మాత్రం కంగారు పడ్డాడు, ప్రెజెంటేషన్ చేయలేదు సార్. Good. Ramuchari, I'll give you chance. Ramuchari, please raise your hand. Ramuchari. Okay, ma'am. Mute yourself. Ramuchari, please speak, boy. You're answering well. Good morning, sir. Morning. My name is Prashanti. ప్రశాంతి, పక్కన డివైసెస్ ఉన్నాయి, డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది. Morning, sir. First MPC in Jesus College, Santikati. Good morning, sir. నేను ప్రెజెంటేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. ఆ వీడియోలో నాకు అర్థమైంది ఏంటంటే ఆమె గుడ్ ప్రెజెంటేషన్ ఇచ్చింది సార్. గుడ్. ఆడియన్స్ తో మనం ఏ విధంగా ఇంటరాక్ట్ అవ్వాలి, అలాగే టైం ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి అనేది ప్రెజెంటేషన్ ద్వారా నాకు అర్థమైంది సార్. Okay, good. Ma'am, please mute all, ma'am. Yes, sir. Good morning, sir. Good morning. I'll give you chance again. My name is Shanti, sir. అకాడమిక్ ఇంట్రెస్ట్ ని కానీ మేము ఏ రకంగా కూడా తీసేయాలనుకోవట్లేదు, ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఫస్ట్ థింగ్
Secondly, this is going to be very helpful for you. ఆ సబ్జెక్ట్స్ తో పాటు ఇది కూడా మనకి లైఫ్ స్కిల్స్, మన పర్సనల్ డెవలప్మెంట్ కానీ, కమ్యూనికేట్ ఇంగ్లీష్ కానీ మీకు తప్పకుండా ఉపయోగపడుతుంటుంది, అందులో అయితే నో డౌట్. Then third point I would like to remind you, or I would like to suggest you. తను ఇంటర్వ్యూ చాలా తను ఎక్స్ప్లెయిన్ ఏదైతే చేయాలనుకుందో చక్కగా చేసింది. అబ్బాయి అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఏం చెప్తాడో అతనికే తెలియటం లేదు. ఓకే. అందువల్ల అక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా అతను ఏం చెప్తాడో తెలియక తలలు గోక్కుంటారు ఆ వీడియో క్లిప్ లో. ఆ అమ్మాయిని అయితే అందరూ అప్రిషియేట్ చేశారు, చాలా బాగా చెప్పావు, నువ్వు సెలెక్ట్ అయ్యావని ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేశారు. గుడ్. ఎక్కడైతే ఆ అబ్బాయి రిజెక్ట్ చేసేసారు సార్. నాకు తెలిసిందైతే ఆ వీడియోలో అంతే సార్. నేను ఏదైతే అనుకోలేదు, నాకు తెలిసింది నేను చెప్పాను సార్. అనిల్ చాలా బాగా ఆన్సర్ చేసావు. గుడ్. మొత్తం అక్కడ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం నువ్వు చాలా క్లీన్ గా క్యాప్చర్ చేసావు. గుడ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిల్. కీప్ రెస్పాండింగ్ లైక్ దిస్. ఓకే సార్. యా. ఓకే. సో ఈ వీడియోస్ చూసిన తర్వాత we have two kind of people with different mentality or with different mindset. The girl is likely to have good presentation skills. On the other hand, the man doesn't look like he has good presentation skills. So for a presentation, first thing is you are well prepared in advance. Note these points, okay? For a presentation, you need to prepare well in advance. ముందుగానే తయారు కావాలి, సిద్ధం అవ్వాలి ఏది ప్రజెంట్ చేయబోతున్నావో దాని గురించి. The second point is very important, that you are on time or in time. సమయం లోపైనా సరే నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వాలో అక్కడికి వెళ్ళాలి. అంతేగాని మనలో చాలా మంది చూడండి, 9:30 బస్, సపోజ్ 9 o'clock బస్ అంటే అంతవరకు ఇంట్లోనే ఉంటాం. లాస్ట్ మినిట్ లో వి రష్. ద లాస్ట్ మినిట్ అప్పటికప్పుడు మనం మేల్కొని కోలుకొని పరిగెత్తి ఇలా రష్ అనమాట. అక్కడ అతను కూడా అంతే కదా. ఆమె ఏం చేస్తుంది, తన ప్రజెంటేషన్ ముందుగానే తను బయలుదేరి వెళ్తుంది. అతను ఏం చేస్తున్నాడు, చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏదో మ్యూజిక్ వినుకుంటూ సమయాన్ని వెచ్చించాడు. సో సమయం అయిన తర్వాత ఏం చేస్తాడు, ఇంకా రషింగ్, త్వరగా లేవటం, అది ఇది తీసుకొని అంత మనలో చాలా మంది ఇలానే ఉంటారు కదా. అయితే ప్రజెంటేషన్ అప్పుడే కాదు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా మనం ఇలానే ఉంటాం. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ వీ నీడ్ టు ఫర్గో. మనం వదులుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ముందుగానే సిద్ధపడాలి తప్ప బద్ధకాన్ని చూపించి ఇంకా టైం ఉందిలే పాటలు వినుకుంటూ కూర్చుంటాను, ఏదో సీరియల్ చూస్తాను, ఏదో చిన్న వీడియో క్లిప్ చూస్తాను. నో, నథింగ్ షుడ్ డిస్టర్బ్ our timing. Then next what they did is they drank some water. అవునా? సో మొదట వెళ్ళినటువంటి ఆమెకు సమయం ఉంది కాబట్టి నిదానంగా చాలా చక్కగా నీరు తాగుతుంది. నీరు తాగడం వల్ల ఏమవుతుంది, కొంత టెన్షన్ అనేటువంటిది తగ్గుతుంది. ప్రజెంటేషన్ వెళ్ళే ముందు నీరు తాగితే కొంచెం చల్లబడతాం, టెన్షన్ తగ్గుతుంది. ఓకే, దట్ ఈస్ వన్. ఆన్ ది అదర్ హ్యాండ్, when you see the man, when he came to drink water, as he was rushing, he was not able to drink properly. అవునా? అతను ఏం చేశాడు, నీరు తాగడానికి వచ్చాడు కానీ టైం అయిపోతుంది కాబట్టి నీరు నోట్లో వేసుకోకుండా తలపైన వేసుకుంటాడు. రైట్? సో అలా జరుగుతుంది అన్నమాట. దెన్ ఎవరిని కలవాలి, ఎలా వెళ్ళాలి తెలియాలి. అది తెలియాలి అని అంటే దానికి ముందుగానే మనం సిద్ధపడాలి. సో వన్ యు ఆర్ ప్రెసెంటింగ్, నువ్వు ప్రజెంట్ చేస్తున్నప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ చాలా చక్కగా ఉండాలి. ఓకే, ఆమెను చూస్తే ఆవిడ నిలబడి చాలా చక్కగా స్క్రీన్ ని చూపిస్తూ మాట్లాడుతుంది. అతను ఏం చేస్తున్నాడు, కూర్చున్నాడు. ఫస్ట్ వాళ్ళకి ఎదురుగా కూర్చున్నాడు.
తర్వాత కూర్చోవడం అనేది ఒక గుడ్ బాడీ లాంగ్వేజ్ సైన్ కాదు. ఇతరులు నువ్వు ఫేస్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు కూర్చొని చెప్తే ఇట్స్ నాట్ అ గుడ్ సైన్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. సో అలా కాదన్నమాట. నిలబడి చక్కగా మనం ప్రజెంట్ చేయాలనుకుని ప్రజెంట్ చేయాలి. దెన్ ఇంటరాక్ట్ విత్ యువర్ ఆడియన్స్. ఇప్పుడు మేము ఎలా మీతో మాట్లాడుతున్నామో మీరు కూడా ఏదైనా ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు మీరు మీ ఎదురుగా మీ యొక్క శ్రోతలతో మీరు మాట్లాడాలి. వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి, మీరు చెప్తున్నట్టు వాళ్ళు ఏకీపిస్తున్నారా లేదా అన్నటువంటి డిస్కషన్ జరగాలి, ఇంటరాక్షన్ జరగాలి. అది జరిగితే వాళ్ళ యొక్క ఇంటర్వెన్షన్, వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అందులో ఉంటుంది. ఎక్కువగా మనకు ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్ షుడ్ నాట్ బి లైక్ వన్ మ్యాన్ షో. సో ఒకరేదో చెప్పేసి వెళ్ళిపోతుంటే మిగిలిన వాళ్ళు వినడం, నోట్ చేసుకోవడం, అయిపోయింది అని చెప్పేసి శుభం కార్డు పడుతుంది మనం వచ్చేయడం, అలా ఉండకూడదు. ఓకే, సో యూ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ interaction. Then the way you are concluding the topic is also very essential. మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా ప్రెజెంటేషన్కి వచ్చేటప్పుడు మనం ఆ చివరి కన్క్లూజన్, ముగింపు అన్నటువంటిది చాలా చాలా స్ట్రాటజిక్ గా ఉండాలి, చాలా ఫ్రూట్ఫుల్ గా ఉండాలి. నువ్వు ఏం చెప్పాలనుకున్నావు అన్నటువంటిది అక్కడ మనం చెప్తాం కాబట్టి, నువ్వు నీ ఆడియన్స్ నుంచి ఏం కోరుకుంటున్నావో చెప్తావు కాబట్టి అది చాలా పవర్ఫుల్ గా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ప్రెజెంటేషన్ అయిన తర్వాత బాడీ లాంగ్వేజ్ ఎక్కాను. అమ్మాయి వచ్చి అందరికి షేక్ హ్యాండ్స్ ఇస్తూ వెళ్తుంది అన్నమాట. అక్కడ అతను అలా చేయటం లేదు. సో ఇలా మనకి కొన్ని స్టెప్స్ ఉన్నాయి మనం ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి అన్న దానిలో. సో లెట్ us see the screen. We will be able to learn some more within the short time we have. So when you are presenting something, you need to frame some questions in your mind. Okay, సో ఏదైనా మీరు ప్రజెంట్ చేసేటప్పుడు మీరు మీ ఆడియన్స్ అడగబోయేటటువంటి క్వశ్చన్స్, ఏ టాపిక్ అయినా సరే ఆ టాపిక్ గురించి మీలో కొంత ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో ఏంటో ఇన్ఫర్మేషన్? Okay, so when you are preparing for a presentation, you need to have these questions in your mind. ఆ టాపిక్ గురించి అది ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఎవరు, ఏంటి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీ యొక్క ప్రెజెంటేషన్ లో మీరు పెట్టుకొని మీరు ప్రెజెంటేషన్ కి తయారవ్వాలి. సో దట్ ఈస్ వన్ వే యు ఆర్ గోయింగ్ టు హెల్ప్ యువర్ ఆడియన్స్. మీ యొక్క ఆడియన్స్ మీరు హెల్ప్ అవుతారు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చినప్పుడు. దెన్ వాట్ షుడ్ వి డూ అగైన్? డిసైడింగ్ ద ప్రెజెంటేషన్ మెథడ్ అంటే మీరు ఎలా చెప్పబోతున్నారు, దాన్ని ఏ రకంగా మీరు దాన్ని ప్రజెంట్ చేయబోతున్నారు. చాలా మంది మనం చూస్తే చాలా విషయాలు చెప్పాలనుకుని చెప్పేసి చాలా ప్రిపేర్ అవుతుంటారు. కానీ ఏమవుతుంది, ఆ ప్రెజెంటేషన్ వచ్చినప్పుడు మీరు కూడా ఎగ్జామ్స్ ముందు చదువుతారు, చాలా చదువుతారు. అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి వచ్చినప్పుడు ప్రెజెంటేషన్ టైంలో ఏమవుతుంది, అరే నాకు రాలేదు, మర్చిపోయాను, గుర్తులేదు అంటాం కదా. సో అలాగా అది ఎగ్జామ్ టైంలో ఫైన్. అలా కాకుండా మనం ప్రెజెంటేషన్కి వచ్చినప్పుడు మీరు ఏదైనా సరే చెప్పాలనుకున్నటువంటి విషయాల్ని ఏం చేయాలంటే మనం చిన్న చిన్న నోట్స్ లాగా రాసుకోవాలి, కీ పాయింట్స్ లాగా మనం రాసుకోవాలి. సో ఇలా రాసుకోవడం వల్ల మనకి ఏం ఉపయోగం అంటే, మనకి ఏ విషయాన్ని కూడా మనం వదిలేకుండా చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని చెప్పడానికి మనకి అవకాశం ఉంటుంది. సో మనం ఇలా చేస్తున్న ప్రతిసారి, ప్రెజెంటేషన్ ఉన్న ప్రతిసారి వీ షుడ్ బి ఆల్వేస్ మైండ్ఫుల్ ఆఫ్ టైం. మనకి ఎంత టైం ఉంది, అందులో మనం ఎన్ని పాయింట్స్ మనం కవర్ చేయగలం. సో ఒక్కొక్క స్లైడ్ కి 3 నుంచి 4 నిమిషాలు పెట్టుకొని మనం మాట్లాడుకుంటూ వెళ్తే మనకి అది అవుతుంది. సో ఇలాగా మన ప్రెజెంటేషన్ కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక్కొక్క స్లైడ్ కి కొన్ని కీ పాయింట్స్ నోట్స్ లా మనం రాసుకుంటే దాన్ని మనం చెప్పడానికి అవుతుంది అన్నమాట. దెన్ నో యువర్ స్టఫ్ అంటే ఏం మాట్లాడాలనుకుంటున్నాం. నో యువర్ ఆడియన్స్, మీ యొక్క ఆడియన్స్ ఎలా ఉండబోతున్నారు. చూస్ అప్రోప్రియేట్ ప్రెజెంటేషన్ అంటే మీరు స్లైడ్స్ లో చూపిస్తావా, లేకపోతే ఏదైనా విజువల్స్ ఏమైనా డయాగ్రామ్ ద్వారా చూపిస్తావా, అదంతా మన చేతిలో ఉందన్నమాట. ఓకే, సో అప్రోప్రియేట్ ప్రెజెంటేషన్, ఎలా నువ్వు నీ యొక్క కాన్సెప్ట్ ని, నీ యొక్క టాపిక్ ని ప్రెజెంట్ చేయాలనుకుంటున్నావు. సో యూజ్ సమ్ విజువల్స్ ఆల్సో, కానీ నాట్ మెనీ. ఓకే, సో ఇవన్నీ ఒక్కొక్కటి మనం నేర్చుకోవచ్చు, బట్ వీ హ్యావ్ సమ్ టైమ్ ఫ్యాక్టర్స్ విత్ us. బట్ నో యువర్ స్టఫ్, దేని గురించి మాట్లాడాలి, వాళ్ళ యొక్క ఆడియన్స్ యొక్క నీడ్స్ ఏంటి, వాళ్ళకి మనం ఏ రకంగా ఈ టాపిక్ ద్వారా హెల్ప్ చేయగలం, ఏ రకమైనటువంటి ప్రెజెంటేషన్ మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తావా, లేకపోతే వీడియో చూపిస్తావా, లేదంటే ఒక చార్ట్ వేస్తావా,
లేదా గ్రాఫ్ చూపిస్తావా, మ్యాప్ చూపిస్తావా, ఇదంతా మన చేతిలో ఉందన్నమాట. ఇలా ఏదైనా ఒక సపోర్ట్ టిఎల్ఎం లాంటిది మనం ఏదైనా యూజ్ చేసుకుని ఒక సపోర్టివ్ మెటీరియల్ తీసుకుని దాని ద్వారా మనం చెప్పాలనుకున్న విషయాన్ని మనం చెప్పాలన్నమాట. సో రిక్వైర్మెంట్స్ ఫర్ అన్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్. సో వాట్ ఆర్ దీస్ రిక్వైర్మెంట్స్? గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ద కీ టు సక్సెస్. సో మీరు ఎంత చక్కగా ప్రజెంట్ చేయగలుగుతారో అంత చక్కగా మీ యొక్క ప్రజెంటేషన్, మీ యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ 7 C's ఉన్నాయి, మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో మ్యామ్ చెప్పుకుంటారు 7 C's ఆఫ్ కమ్యూనికేషన్. ఏంటి 7 C's? మనం మాట్లాడేటప్పుడు ఏదైనా ప్రజెంట్ చేసేటప్పుడు యువర్ ప్రెజెంటేషన్ షుడ్ బి కరెక్ట్. ఓకే, ఏ తప్పు లేకుండా ఉండాలి. ఇట్ షుడ్ బి కంప్లీట్, పూర్తిగా ఉండాలి. ఇట్ షుడ్ బి కాంక్రీట్. కాంక్రీట్ అంటే రియాలిటీకి దగ్గరగా ఉండేటట్టు ఉండాలన్నమాట. ఇట్ షుడ్ బి కన్సైజ్, చిన్నగా ఉండాలి, తక్కువగా ఉండాలి, కానీ అన్నిటిని కవర్ చేస్తూ ఉండాలి. ఇట్ షుడ్ బి కన్సిడరబుల్, అంటే విన్న వాళ్ళకి ఓకే ఇది కరెక్ట్ అనిపించడం అన్నమాట. కర్టియస్ అంటే చాలా పొలైట్ గా ఉండాలి, మర్యాదగా మనం చెప్పాలి. ఏదైనా మనం చెప్పేటప్పుడు మర్యాద పూర్వకంగా చెప్పాలి, అవతల వారిని ఇబ్బంది పెట్టకుండా, శ్రోతలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. క్లియర్, స్పష్టంగా ఉండాలి. సో వెన్ యు ఆర్ స్పీకింగ్, స్పీక్ క్లియర్లీ, కాన్ఫిడెంట్లీ, కన్సైస్లీ అండ్ నాట్ టూ ఫాస్ట్. మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడాలంటే చాలా స్పష్టంగా మాట్లాడాలి, ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి, అంతే తప్ప ఫాస్ట్ గా మాట్లాడకూడదు. ఓకే, సో మనకి అవతల వాళ్ళకి అర్థమయ్యేటటువంటి పదాలు ఉపయోగించాలి తప్ప అర్థం కాని కొత్త కొత్త పదాలతో వాళ్ళు మనం భయపెట్టకూడదు. సో రిమెంబర్ 1 point, గుడ్ కమ్యూనికేషన్ ఆల్వేస్ అట్రాక్ట్స్ పీపుల్. ఓకే, మనం ఎంత చక్కగా ప్రజెంట్ చేస్తామో అంతగా మనల్ని మన శ్రోతలు దే రిసీవర్స్. సో ఇవన్నీ మనం మన యొక్క ప్రజెంటేషన్ లో గుర్తు పెట్టుకోవాలి. సో గుడ్ కమ్యూనికేషన్. దెన్ యూ షుడ్ ఆల్సో బి ఆల్వేస్ పాజిటివ్. ఓకే, ఏదైనా ప్రజెంట్ చేస్తున్నప్పుడు పాజిటివ్ గా మీరు ఉండాలన్నమాట. అంటే నేను చేయగలను, నేను భయపడక్కర్లేదు, దేని గురించి నేను వరి అవ్వక్కర్లేదు అన్నటువంటి. బీ పాజిటివ్, బీ ప్రిపేర్డ్. రెడీ అవుతున్నారు మీరు ఆల్రెడీ. సో ముందుగానే మీరు సిద్ధమై ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ప్రాక్టీస్, మీ ప్రెజెంటేషన్ కంటే ముందు మీకు మీరే ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. రిహర్స్ ఆన్ యువర్ ఓన్. మీకు మీరే అద్దం ముందు నిలబడి కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఉండి, అరే నేను నీకు చెప్తాను, నువ్వు విను, ఎలా ఉంది నా ప్రెజెంటేషన్ నాకు చెప్పు అని చెప్పాలి. పర్ఫామ్. సో ఫైనల్ గా ప్రెజెంటేషన్ పర్ఫామ్ చేయాలి. సో రిమెంబర్ దిస్ 4 P's. ఇందాకలో మాట్లాడేటప్పుడు 7 C's అన్నాం, ఇప్పుడు 4 P's అంటే 4 Pతో స్టార్ట్ అయ్యే వర్డ్స్. పాజిటివ్, ప్రిపేర్, ప్రాక్టీస్, పర్ఫామ్. సో ఈ 4 P's పాజిటివ్ గా ఉండాలి, అంటే భయం లేకుండా ఉండాలి, నీకు నువ్వు నేను చేయగలను అన్నటువంటి ఆలోచనతో ఉండాలి. ప్రిపేర్డ్, సిద్ధంగా ఉండాలి, నీకు అవసరమైనవన్నీ నీ దగ్గర పెట్టుకొని రెడీగా ఉండాలి ముందుగానే. ప్రాక్టీస్, నువ్వు నీ యొక్క శ్రోతల ముందు మాట్లాడే ముందే నీకు నువ్వుగా ప్రాక్టీస్ చేసుకోవాలి, రిహర్సల్ చేసుకోవాలి. దెన్ పర్ఫామ్. సో పర్ఫామ్ చేసేటప్పుడు కానీ నీ యొక్క వాల్యూమ్, నీ ఎంత గట్టిగా మాట్లాడుతున్నావు, ఎంత వేగంగా మాట్లాడుతున్నావు, ఏ టోన్ లో మాట్లాడుతున్నావు, ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం చేయాలన్నమాట. సో ఇలా చేస్తే మన యొక్క ఆడియన్స్ మనల్ని రిసీవ్ చేసుకుంటారు. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, వెన్ యు ఆర్ స్పీకింగ్ టు యువర్ ఆడియన్స్, కీప్ యువర్ ఆడియన్స్ ఇంట్రెస్టెడ్. మనం మాట్లాడుతున్నప్పుడు మనల్ని వింటున్న వాళ్ళు మనల్ని శ్రద్ధగా వినాలి అంటే మనం వాళ్ళతో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, వాళ్ళతో మనం మాట్లాడేటట్టు ఉండాలి, వాళ్ళు కూడా మనతో డిస్కస్ చేసేటట్టు ఉండాలి, వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి. సో మీరు ఒకవేళ స్టేజ్ మీద ఉన్నారనుకోండి, అలా ఒకే దగ్గర నిలబడిపోయి చెప్పక్కర్లేదు, అటు ఇటు వెళ్ళొచ్చు, అలా ఇలా మాట్లాడచ్చు. సో మీరు మాట్లాడమే కాకుండా వాళ్ళని కూడా మాట్లాడనివ్వాలి. సో ఏదైనా పాయింట్స్ రాసుకుని వెళ్తే ఆ పాయింట్స్ మీరు రాసి చెప్పినట్టు ఉండకూడదు, రాసి చదువుతున్నట్టు ఉండకూడదు, వాటిని మీరు చెప్తున్నట్టు కనిపించాలన్నమాట. సో ఇలాగా మనం మన యొక్క ప్రెజెంటేషన్ ని మార్చుకోవచ్చు. సో రిమెంబర్ ఆల్వేస్, బాడీ లాంగ్వేజ్ అన్నటువంటిది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ప్రెజెంటేషన్ లో. సో నువ్వు చిన్న స్మైల్ ఇవ్వటం కానీ, ఐ కాంటాక్ట్ కానీ, నీ నిలబడే విధానం, అటు ఇటు నడిచే విధానం. ఓకే, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. దెన్ ఇంటరాక్షన్ అని కూడా నేను చెప్పాను మీకు ఆల్రెడీ. సో ఆడియన్స్ తో మాట్లాడాలి, వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ వేయాలి, వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్స్ చెప్పాలి, వీలైతే మధ్యలో చిన్న చిన్న జోక్స్ లాంటివి కూడా చెప్తూ వాళ్ళని నవ్వించాలన్నమాట. సో ఇలాగా మనం ఒకసారి ప్రెజెంటేషన్ ఇస్తే మన ప్రెజెంటేషన్ గురించి మనకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత మనం ఏం చేస్తాం, నెక్స్ట్ టైం ఒకవేళ మనం ముందుగా చేసిన దానిలో ఏదైనా తప్పులు కానీ జరిగి ఉంటాయి,
ఏదైనా మనం చేయాలనుకుని చేయలేకపోతే, ఏదైనా ఇంక ఇంప్రూవ్మెంట్ అవసరమైతే నెక్స్ట్ ప్రజెంటేషన్కి మనం ఆ రకంగా ఆ తప్పులు చేయకుండా ఉంటాం అన్నమాట. సో రిమెంబర్ ఆల్వేస్ మాట్లాడేటప్పుడు బ్రీత్ ఇన్ ప్రాపర్లీ, మెయింటైన్ గుడ్ స్మైల్, స్పీక్ క్లియర్లీ, స్లోలీ బట్ లౌడ్లీ. ఓకే, మాట్లాడేది అందరికీ వినపడాలన్నమాట. సో అందరినీ నువ్వు చూస్తున్నావా లేదా, నువ్వు ఏదైనా ప్రజెంటేషన్ అయిన తర్వాత నీకు నువ్వు సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకో. సో వెదర్ యు ఆర్ ఏబుల్ టు మెయింటైన్ స్మైల్, చిరునవ్వు మెయింటైన్ చేసావా, క్లియర్గా మాట్లాడావా, స్లోగా మాట్లాడావా లేదా, అందరికి అర్థమయ్యేటట్టు గట్టిగా మాట్లాడావా లేదా, వినబడేటట్టు గట్టిగా మాట్లాడావా లేదా, దెన్ అందరినీ నువ్వు చూసావా లేదా, నీ ఆడియన్స్ అందరినీ నువ్వు చూసావా లేదా, నువ్వు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ నీకు అర్థమైందా కరెక్ట్గా. సో నువ్వు ఆ టాపిక్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నీ యొక్క ఆడియన్స్ అందరూ వాళ్ళ యొక్క అటెన్షన్ నీ వైపు చూపించారా లేదా, నువ్వు చెప్పినటువంటి పాయింట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయా లేదా, నువ్వు స్లైడ్స్ చూపిస్తే స్లైడ్స్ కానీ విజువల్స్ కానీ అవి చాలా యూస్ఫుల్ గా ఉన్నాయా లేదా. సో ఇలాగా నిన్ను నువ్వు ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేసుకుంటే నువ్వు నెక్స్ట్ టైం బాగా చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో రిమెంబర్ వన్ థింగ్, ఆ 4 P's లో మనకు మెయిన్ ఏంటంటే ప్రాక్టీస్. సో ఎప్పుడు కూడా ఒక ప్రెజెంటేషన్ కంటే ముందు మనలో మనం ప్రాక్టీస్ చేసుకుంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ప్రాక్టీస్ వెల్ బిఫోర్ యూ ప్రెజెంట్ ఎనీథింగ్. ఏదైనా ప్రెజెంట్ చేసే ముందు బాగా ప్రాక్టీస్ చేస్తే we will be able to present well. So good, thank you. I think we are already exceeding the time. We will discuss it again tomorrow in the class. So those students who have raised your hands that you want to talk, Anil and Ganesh, tomorrow I'll give you a chance. Anil, okay, I am happy with the answers I received from you. Please try to respond in English. I am always saying the same. We will be happy if you respond in English. Simple sentences lo chappadaniki try cheyandi. And tomorrow also there will be some importance of the day. Please know it and come. And for those students